హాయ్ అందరికీ. సో ఈరోజు అయితే రిషి బర్త్డే, అందుకే మేమైతే టెంపుల్కి వెళ్తున్నాము. ఏ టెంపుల్కి అంటారా, ఇస్కాన్ టెంపుల్. అత్తాపూర్లో ఉంది ఇస్కాన్ టెంపుల్. అక్కడికైతే విజిట్ చేస్తున్నాము. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను ఆ టెంపుల్కి, ఇప్పటివరకు ఎప్పుడు వెళ్ళలేదు. సో వెళ్దాము అని చెప్పేసి ప్లాన్, ఈసారి ఫైనల్గా వెళ్తున్నాము. సో టెంపుల్ లోపల అయితే ఇట్లా ఉంది. కృష్ణుడు చాలా ముద్దుగా కనిపిస్తున్నాడు కదా ఇట్లా చూస్తుంటే. మా రిషి అయితే ఇంకా నన్ను చూసి మా అమ్మ ఏం చేస్తుంది అసలు, కెమెరా పట్టుకుందా, ఫోన్ పట్టుకొని ఏం చేస్తుంది అసలు, దేవుడిని మొక్కకుండా అనుకుంటుంది. బట్ నేనైతే మంచిగా మొక్కుకున్నాను దేవుడికి. మంచి దర్శనం అయితే జరిగింది. అండ్ మేమైతే వచ్చి కొంచెం పీస్ఫుల్గా కూర్చున్నాం ఇక్కడికి వచ్చి. మా రిషి అయితే మంచిగా కూర్చుంటే ఒక చిన్న పాప వచ్చి వాడికి విష్ చేసి వాడికి చాక్లెట్ కూడా ఇచ్చేసి వెళ్ళింది. మా బుడ్డోడు అయితే మంచిగా తీసుకొని పెట్టుకున్నాడు. పులిహోర అయితే ప్రసాదంగా ఇచ్చారు. ఫామ్ హౌస్కి అయితే స్టార్ట్ అయిపోయాం. యాక్చువల్లీ నేను వీడియో తీయలేకపోయాను స్టార్ట్ అయినప్పుడు. మేము వచ్చే వరకు ఆల్మోస్ట్ డెకరేషన్ అయితే స్టార్ట్ చేశారు. బికాస్ చాలా ఎండగా ఉంది, ఇంకా ఏంటంటే చాలా టైం పడుతుంది అని చెప్పేసి కొంచెం తొందరగానే స్టార్ట్ చేశారంట. మేము వచ్చేలోపు ఆల్మోస్ట్ ఇంత డెకవర్ అయితే కంప్లీట్ చేశారు. ఇంకా నేనైతే ఫాస్ట్కి వెళ్ళి స్విమ్మింగ్ పూల్ సైడ్ వెళ్ళిపోయాను. చాలా వేడిగా అనిపించింది. వాటర్లో అయితే దిగిన మా బుడ్డుని పట్టుకున్నా. వాడైతే ఇంకా షాక్లో ఉండిపోయినాడు. ఏంటి వీళ్ళంతా ఏం చేస్తున్నారు అసలు అని చెప్పి కొంచెం సేపు షాక్ అయిపోయినాడు. ఇంకా అందరూ పూల్లో దిగినారు. ఎవరైనా బయటికి రండి అంటే అసలు బయటికే రావట్లేదు. బికాస్ చాలా ఎండగా ఉంది కదా, చాలా చల్లగా కూడా ఉంది. సో అందుకే ఎవరు బయటికి రావట్లేదు. మా మర్దలు అయితే ఇంకా రమ్మంటే రానంటుంది. ఎందుకు అంటే మా అమ్మయ్య తిడతాడు అని భయపడుతుంది. సో ఇక్కడే కూర్చున్నారు ఇంకా వీళ్ళందరూ అయితే. మేమైతే వాటర్లో దిగి ఇంకా ఘోరంగా సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ అయితే చేసినాము. చాలా పీస్ఫుల్గా ఉంది. అంటే ప్రశాంతంగా ఫ్యామిలీతో ఎట్లా బయటకు వెళ్ళాక చాలా రోజులు అయిపోయింది కాబట్టి వెళ్ళినాము. సో మళ్ళీ బయటకు వచ్చేసి ఒక లుక్ వేసుకుందాము ఎట్లా చేస్తున్నాడు ఏంటి అని. సో హాఫ్ ఆఫ్ ద వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందంట. ఒకసారి ఫామ్ హౌస్ అంతా చూద్దాం మనం. యాక్చువల్లీ ఇది చాలా పెద్ద ప్లేస్ చెప్పాలంటే, చాలా పెద్దగా ఉంది. తిరిగితే కాళ్ళు నొప్పి వచ్చేస్తాయి ఇంకా. సో అట్లా చూసుకొని ముందుకెళ్ళి వంటలు ఏం చేస్తున్నారు ఏంటి అని అయితే చేసినాం ఇక్కడికి. వీళ్ళైతే వంటలు కంప్లీట్ చేస్తున్నారు. ఏమేం చేసినారు అనేది చూపిస్తాను. ఇదైతే అంతా అక్కడ యూజ్ చేసినారు మెటీరియల్ అన్నమాట. ఇది వచ్చేసి చికెన్ కర్రీ అండ్ స్టార్ట్ చేశాడు అంకుల్ ఇప్పుడే. అది ఇంకా ప్రాపర్గా కుక్. ఇది వచ్చేసి రైస్ కోసం అని వాటర్ పెట్టారంట. గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా పప్పు కూడా రెడీ అయిపోయింది. అండ్ మిర్చి కర్రీ కూడా రెడీ అయిపోయింది. సో వీళ్ళు వచ్చేసి ఇంకా వాటర్ అంతా బాయిల్ అయ్యేలోపు ఇక్కడ మటన్ బిర్యానీ కోసం అన్ని మసాలాలు రెడీగా పెట్టుకున్నారు. కద్దు కీర్ అయితే స్టార్ట్ చేశారు. కద్దు కీర్ అయిపోయింది. దాంట్లో కలర్ వేసి యాడ్ చేసి మిక్స్ చేసి డ్రై ఫ్రూట్స్ అంతా యాడ్ చేయాలంట. సో ఇదండి లొకేషన్ అయితే చాలా బాగుంది. చాలా పీస్ఫుల్గా కూడా అనిపించింది. మిల్క్ మేడ్ యాడ్ చేస్తున్నాడు దాంట్లో. నేను షుగర్ తక్కువైంది అని చెప్పిన, బట్ మిల్క్ మేడ్ అయితే యాడ్ చేస్తున్నారు వాళ్ళు. చూద్దాం ఎంత టేస్ట్ అవుతుంది ఫుడ్ అయితే. అక్కడ చిన్నపిల్లలు ఊగే ఉయ్యాలలు అయితే కనిపించాను. నాకు ఇట్లాంటి ఉయ్యాలంటే చాలా ఇష్టం. అక్కడ ఉంది కదా వెళ్ళేసి ఉయ్యాలు ఊగడానికి వెళ్ళినా. నేను కూడా మంచిగా ఆడుకున్నా. మా బాబుని అక్కడ పడుకోబెట్టేసి వచ్చి ఆడుకున్నా. సో నేను వెళ్ళి ఇంకా ఈవినింగ్ నైట్ అంతా డెకోర్ అయిపోయింది. బర్త్డే అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా అంతా వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నా, టైం లేకుండా. ఎవరు నాకు షూట్ చేయడానికి కూడా టైం అసలు సరిపోలేదు. సో ఇదంతా కేక్ కటింగ్ టైం స్టార్ట్ అయిపోయింది. రిలేటివ్స్ అందరూ వచ్చేసినారు. కేక్ కటింగ్ అయితే చేస్తున్నాము. వాడు కొంచెం ఇరిటేట్ అవుతున్నాడు. బికాజ్ కొంచెం సేపు ఫన్నీగా ఉంటున్నాడు, కొంచెం సేపు ఇరిటేట్ అవుతున్నాడు. పిల్లలు కదండి, ఫస్ట్ బర్త్డే అట్లానే ఉంటుంది. ఎవరైనా ఏడుస్తారు కంపల్సరీ అని తెలుసు మనకి. మా బుడ్డోడు ఏడవడేమో అనుకున్నా, కానీ స్టార్టింగ్లో అయితే ఏడ్చేసినాడు. ఇంకా వాళ్ళ డాడీ తీసేసుకొని సరే అని చెప్పేసి కేక్ కట్ చేపిస్తున్నారు. వాడు కేక్ కట్ చేశాక వాడి ఇష్టంగా సైలెంట్గా ఉంటున్నాడు. ఇంకా నార్మల్గా కేక్ కట్ చేసి సైలెంట్గా అయితే మంచిగా చూస్తున్నాడు. ఆ మెడలో వచ్చేసి ఆ పూలదండ జారిపోతుంది. వాడిది కామెడీగా అనిపించింది అప్పుడైతే నాకు. కేక్ అయితే వాళ్ళు ఇష్టంగా తిన్నాడు. యాక్చువల్లీ పెట్టగానే వాడు అది లాలీపాప్ని తీసేసుకొని తిన్నాడు మంచిగా. స్వీట్ అంటే ఇష్టంగా. ఇంకా ఇవి వచ్చేసి మా బుడ్డోడికి వచ్చిన గిఫ్ట్స్ ఇవన్నీ కూడా. సో అందరికంటే నాకు అన్ని క్యూట్గా గిఫ్ట్స్ అయితే మంచిగా వచ్చినాయి. ఇదైతే చాలా నచ్చింది గిఫ్ట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.